హాయ్ అండి, నమస్తే. నేను మీ శైలజాని. వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన యాపిల్ జ్యూస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంట్లో ఎవరైనా ఇష్టపడతారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడకపోయినా కానీ, ఇంట్లో ఫ్రూట్స్ ఏమైనా మిగిలిపోయినా కానీ, ఏమైనా చల్లగా తాగాలనిపించినా కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తాగుతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఆరోగ్యం కూడా ఇలా చేసుకుంటే. ఎలా చేయాలో చూద్దాం రండి. గిన్నె ఒకటి తీసుకొని గుమ్మడికాయ సీడ్స్ 2 స్పూన్లు వేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ 2 స్పూన్లు వేసుకోవాలి. అలా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అవి నానుతుండగా యాపిల్ ఒకటి తీసుకొని ముక్కలకు కట్ చేసుకోవాలి. లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసి అలా ముక్కలకు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలను వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకోవాలి. వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పాలను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా మిక్సీ పట్టుకొని 2 గ్లాసులు తీసుకొని, నేను ఇద్దరికి సరిపోయేలాగా చేశాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువలో చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కొద్దిగా వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. యాపిల్ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేసుకోవాలి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. అలా వేసుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇట్లాంటి రెసిపీలు, సింపుల్ అయిన రెసిపీలు, టేస్టీ అయిన రెసిపీలు చాలా ఉన్నాయి. ఫాలో చేస్తూ ఉండండి. టేస్ట్ మాత్రం